హలో గైస్, టుడేస్ వీడియో మనమైతే టుషీట్ అయితే ఎలా తెచ్చుకోవాలో చూడబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో అయితే మనం యామా ఎలా అప్టైన్ చేసుకోవాలో చూసామన్నమాట. యామా చూసుకోండి, చూడడానికి మాత్రం కూల్ ఉంటుంది యానిమేషన్. యామా ఎలా అప్టైన్ చేసుకోవాలో చూసాం కాబట్టి ఈ వీడియోలో అయితే టుషీడా ఎలా అప్టైన్ చేసుకోవాలో చూద్దాం. టుషీడాకి లెవెల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి 2000 లెవెల్, 3 థర్డ్స్ ఎక్విప్ అయి ఉండాలి. ఇంకా మనకి గాడ్ చాలీస్ అన్న రిపింద్ర కావాలి. మనకి టుషీడా కావాలంటే ఎటువంటి వీడియో లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి టర్టిల్ మ్యాన్షన్కి అయితే వెళ్ళాలి. డ్యామేజ్ టర్టిల్ మ్యాన్షన్, లెట్స్ గో. ఫస్ట్ మనం ఫ్రూట్ అయితే స్పిన్ చేద్దాం. గాచా, గివ్ మీ గుడ్ ఫ్రూట్. చూసావా, నా కొమ్ములతో పుట్టి చంపేస్తా. మంచి ఫ్రూట్ ఇవ్వదు. చూద్దాం మేము ఇచ్చేది స్పైక్ ఫ్రూట్. ఈ గాచా గారిని నమ్ముకోవడం వేస్ట్ గైస్. ఎంత బెదిరించినా ఎన్ని చేసినా వాడు మాత్రం చెడ్డ ఫ్రూట్స్ అయితే తినేద్దాం. ఫ్రూట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. స్పైక్ సమ్ అని దీని మాస్టర్ లేదులేండి. లెట్స్ గో. మీకైతే టుషీడాకి అయితే 5 టార్చెస్ అయితే లైట్ అప్ చేయాలి. ఆ టార్చెస్ ప్లేస్ వితౌట్ ఫాగ్ అయితే చూపిస్తాను. ఎందుకంటే రిప్పిందని ఫాగ్ స్పాన్ చేస్తే మొత్తం ఫాగ్ ఉంటుంది కాబట్టి వితౌట్ ఫాగ్ అయితే ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లాంగ్ మా బాస్ దగ్గర ఉంటుంది కదా, ఇది పింక్ మష్రూమ్ దగ్గర, అదే రైట్ సైడ్. ఇది ఫస్ట్ టార్చ్ అనమాట. సెకండ్ టార్చ్ వచ్చేసి దాన్ని ఫ్రంటే ఉంటుంది, ఫ్రంట్ కొంచెం సైడ్ లెఫ్ట్ సైడ్ కింద ఉంటుంది టార్చ్. ఇది సెకండ్ టార్చ్. థర్డ్ టార్చ్ వచ్చేసి మనం అబ్జర్వేషన్ వీడియో అయితే చేసాం కదా, అక్కడ పైనాపిల్ దగ్గరలో పైనాపిల్లో ఉంటుంది. ఈ పైనాపిల్ని కనిపెట్టడం కష్టం గైస్. ఏదన్నా చేసి కానీ పైనాపిల్ దగ్గరే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. అబ్జర్వేషన్ వీడియోలో కూడా వాడు నాకు హెల్ప్ చేసాడు. ఆడెతికాడు, నాకు తెలిసి పైనాపిల్ అనుకుంటా. పైనాపిల్. లెట్స్ గో. ఇదే కదా, ఇదే. అదిగోండి, ఇది థర్డ్ టార్చ్ అనమాట. సరే, టర్టిల్ మ్యాన్షన్కి అయితే వెళ్దాం. టర్టిల్ మ్యాన్షన్ సైడ్ ఇంకో 2 అయితే ఉంటాయి. 4th 5th టార్చ్ అయితే ఆడ ఉంటుంది. మౌంటైన్స్ దగ్గర 3, మ్యాన్షన్ దగ్గర 2, అలా 5 టార్చెస్ వెలిగించాలి. 4th టార్చ్ 5th టార్చ్ లొకేషన్స్ అయితే చూపిస్తాను, పదండి. యామ మాత్రం అంటే మొబిలిటీకి బాగా పనికొస్తుంది. పీపీ కన్నా నాకు మొబిలిటీలోనే ఎక్కువ యూజ్ అయింది యామ అసలు. లెట్స్ గో. ఈ కొండమైకల్లో వెళ్ళాలి. ఫ్లాష్ స్టెప్ సరిపోయింది, కిందకే చేసాము. మొబైల్లో ఫ్లాష్ స్టెప్ యూజ్ చేయడం కష్టం గైస్. మనం 2 ఫింగర్లు పెట్టి ఆడడం వల్ల మన బాటమ్ ఫింగర్ దగ్గరకు వచ్చేస్తుంది ఫ్లాష్ స్టెప్. ఇప్పుడు ఇదిగో ఈ షిప్ ఉంది కదా గైస్, ఈ షిప్లోనే మన 4th టార్చ్ అయితే ఉంది, చూడండి. నేనైతే రికమెండ్ చేసేది మాత్రం ఏంటంటే మీ ఫ్రెండ్స్ని అయితే అడగండి. మ్యాక్సిమం పైనాపిల్ దగ్గర అక్కడ ఉండమని అడగండి. ఎందుకంటే ఈ 2 ప్లేస్లు ఈజీ. ఆ 2 కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అది కాక మనకు 5 minutes టైం ఉంటుంది టార్చెస్ని లైటప్ చేయడానికి. ఇది 5th టార్చ్ అనమాట. అంటే ఒక్కో టార్చ్కి 1 minute ఇస్తాడు. అది చేస్తే కనుక వస్తుంది. లెట్స్ గో. ఇప్పుడు రిప్పింద్ర అయితే స్పాన్ చేద్దాం. లెట్స్ గో. అదిగోండి గైస్, రిప్పింద్ర స్పాన్ అయిపోయాడు. అదిగోండి. ఇప్పుడైతే మనం హైడ్రాకి వెళ్ళిపోదాం.
మ్యాంక్షన్ కదరా, హైడ్రా. మళ్ళీ హైడ్రాకి అయితే వెళ్దాం. హైడ్రాలో వాటర్ ఫాల్ ఉంటుంది కదా గైస్, మనం యామా ల్యాబ్ 10 years యామా వీడియోలో చూపించాం కదా ఆ వాటర్ ఫాల్లోకి వెళ్ళాలి. ఎవరన్నా కనుక ఆ వీడియో చూడకపోతే కన్ఫామ్గా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో వెళ్ళి చూడండి. కన్ఫామ్గా చెక్అవుట్ అయితే చేయండి. లెట్స్ గో. క్యానికల్ బ్లాస్ట్. సరే, సోల్ గిటార్ పడదాం. 3 ప్లాంక్స్. ఇంద్ర పిల్లపచ్చగోసులు మీరు నా ముందు నిలబడలేరు. ఇస్తా. బ్యూటిఫుల్ రెస్పాన్స్ అయింది. క్యానాన్. లెట్స్ గో. వీడియో అయిపోయాడు. ఈ మనం పగలగొట్టిన డోర్కి రైట్ సైడ్ ఉన్న వాటర్ ఫాల్ మీదకి అయితే ఎక్కాలి. ఆ వాటర్ ఫాల్ బ్యాక్ సైడ్ అయితే ఇన్విజిబిలిటీ, బ్యాక్ సైడ్ ఒక మిస్టీరియస్ ఉంటుంది, దానికి అయితే వెళ్ళాలి. లెట్స్ గో. దేర్ వి గో. బిగిన్. యూ హ్యావ్ 5 minutes. ఫుల్ టచ్ కూడా వచ్చింది. ఇక్కడ మన సీను అయితే ఉన్నాడు. ఫస్ట్ టచ్ అయితే వెలిగించేద్దాం. ఫస్ట్ టార్చ్ యాక్టివేటెడ్. సెకండ్ టార్చ్కి దగ్గరికి వెళ్దాం. ఆడుందా? ఏసీను ఇటువైపు ఉంటుంది కదా సైడ్లో, ఇక్కడ కదా కాదా? ఇడేజార్. ఓకే, సెకండ్ టార్చ్ యాక్టివేటెడ్. మనం ఇప్పుడు థర్డ్ టార్చ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అది మన పైనాపిల్ కాబట్టి సీనియర్ చూపిస్తాడు మనకి. హైబ్రిడ్ ఫ్లైట్ చూడండి గైస్, హైబ్రిడ్ ఫ్లైట్ యానిమేషన్ లుక్ క్రేజీ ఉంటుంది. అటాక్స్ ఉండవు గైస్. అటాక్స్ ఉంటే కనుక నేను కన్ఫామ్గా ఫీనిక్సే వాడేవాడిని, అంత బాగుంటుంది. 2 అటాక్స్తో ఇంకా ఏం చేస్తాను చెప్పండి. అందుకని నేను ఫీనిక్స్ ఎక్కువ వాడను. బట్ హైబ్రిడ్ ఫ్లైట్ ఈజ్ ఓపీ. ఐ లవ్ దట్. థర్డ్ టార్చ్ యాక్టివేటెడ్. సీ క్యాజిల్ నుంచి అయితే వెళ్ళిపోదాం. సీ క్యాజిల్కి టెలిపోర్ట్ అయిపోదాం. సీ క్యాజిల్ టెలిపోర్ట్. మళ్ళీ మ్యాంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే అది మొత్తం నడుచుకోండి, మనం బద్దకస్తలం గైస్. ఛాన్స్ ఉండగా మనం ఎందుకు యూజ్ చేసుకోకుండా ఉంటాం చెప్పండి. లెట్స్ గో. థర్డ్ టార్చ్. ఈ పైన హైబ్రిడ్ ఫ్లైట్. ఆ కొమ్ములు కానీ, ఆ రెక్కలు కానీ, ఆ కాళ్ళు చూడండి, బా క్రేజీ ఉంటుంది ఫ్లైట్ యానిమేషన్ మాత్రం. ఫోర్త్ టార్చ్ అయితే యాక్టివేట్ చేద్దాం. లెట్స్ గో. ఫోర్త్ టార్చ్ కూడా యాక్టివేట్ అయింది. ఎటు వచ్చాం ఇంతకి? ఎటో వచ్చేసాం గైస్, దారి తప్పాం. ఓ పెద్ద మనిషి ఏడున్నావు సీను? ఓకే, మన దారి తప్పాం గైస్. ఇదిగండి ఇక్కడ ఉన్నాడు సీను. ఫాగులో దారి తప్పాం. ఫిఫ్త్ టార్చ్ యాక్టివేట్. యూ ఎంటర్ ద హైడ్ అవుట్ నౌ. లెట్స్ గో. ఎందుకు ఎంటర్ అవుతాం? ఎంటర్ అవుదాం. లెట్స్ గో. ఆఫ్లైన్లో సోల్ రిపర్ని స్పాన్ చేసి చంపాను అనమాట ఫస్ట్ ట్రై కాదనుకోండి, నాకు తెలిసి సెకండ్ ఆర్ థర్డ్ ట్రై. అంటే వాళ్ళు ఎవరో స్పాన్ చేసి మనమే చంపాం. మన ఫ్రెండ్ వెళ్ళి స్పాన్ చేసింది, వాడిని చంపితే మనకి హాలస్ అయితే వచ్చింది. లెట్స్ గో. వెళ్ళి లాంగ్ మా బాస్ని చంపి టుషీడా అయితే తెచ్చుకున్నాం గైస్. ఆ టుషీడా తెచ్చుకుంటే మనకి ఇంకో ఆబ్జెక్టివ్ అయితే అయిపోతుంది సిడీకే క్వెస్ట్కి. మ్యాక్స్ మాస్టరీ అయితే ఆఫ్లైన్లో గ్రైండ్ చేస్తాను. ఆఫ్లైన్లో గ్రైండ్ చేసి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో మ్యాక్సిమం సిడీకే వీడియో చేస్తాను, లేకపోతే వేరే వీడియో అయితే చేస్తాను. లాంగ్ మా అయితే ఉన్నాడు. లాంగ్ మా యూనిట్ టేస్ట్ మై యామా. లాంగ్ మా యామా భలే కలిసింది రమింగ్. లాంగ్ మా యూనిట్ టు టేస్ట్ మై యామా. త్రీ డేస్ నుంచి వీడియో పెట్టలేదు, అంటే కొంచెం
గేమ్ తగ్గించామన్నమాట, అందుకని వీడియో పెట్టలేదు. అది కాక ఈ యామాకి వీటికి మాస్టర్లు కూడా చేయాలి, అందుకని లెట్స్ గో. టుషీడో అయితే వచ్చేసింది. టుషీడో అయితే మన చేతిలో వచ్చేసింది గైస్. లెట్స్ గో. కర్స్ స్వార్డ్స్మెన్. ఎస్, ఐ ఆమ్ ద కర్స్. ఐ లవ్ ద కర్స్. ఎలా అనిపించిందో చెప్పండి గైస్. ఇంతే వీడియో. కామెంట్ అయితే కన్ఫర్మ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. నెక్స్ట్ టైం ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్.